అదే ఇలాంటి భార్య ఊరెళ్ళిందనుకోండి సార్, తను దుంపదగా 6:30 అయినా నిద్ర లేవరండి, 7:30 అయినా నిద్ర లేవరండి, 9:30 అయినా నిద్ర లేవండి. పాపం ఏ పని మనిషికో లేకపోతే ఆడపడుచుకో పక్కనే ఉండే తోడుకోడలకో లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళింది అనుకున్నాం, కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి అమ్మా ఇదమ్మా అనగానే ఈ భార్యకి ఫోన్ వచ్చేస్తుంది. అమ్మ పొద్దున్న 6ంటికే అన్నయ్య గారు లెగుస్తారని నువ్వు చెప్పావు, కానీ ఇప్పటికి 3 సార్లు తలుపు కొట్టినా ఇప్పటి వరకు తీలేదమ్మా, ఏందో కంగారుగా ఉంది. అప్పుడు ఈ భార్య వీడియో కాల్ చేస్తుందన్నమాట. ఎండో అమ్మో మా ఆయన ఏమైపోయాడో ఏం పాడు అని చెప్పేసి. అప్పుడు అనేసి 10ంటికి నావలిచ్చుకుంటూ బెడ్ మీద నుంచి వీడియో కాల్ మాట్లాడతాడు ఆయన. ఏంటండి తలుపులు తీయటం లేదు అని అంటే, నిద్రపోతున్నాను, నిద్ర వచ్చింది ఇంకా లేగలేదు అని అంటాడు. అయ్యో మా ఆయన అలసిపోయినట్టున్నాడు, అదేంటండి ఆఫీస్కి వెళ్ళరానంటే వెళ్తాలే అంటాడన్నమాట. అయ్యో కాఫీ తీసుకొచ్చారండి పక్కింటి పిన్ని గారు మీకోసం, ఇప్పటిదాకా తలుపు కొట్టారండి మీరు తీయలేదంటారంటే, వద్దులే రేపటి నుంచి కాఫీలు ఇవ్వద్దని చెప్పు నేను పెట్టుకుంటాలే అని మాట్లాడతాడనమాట. అంటే అయ్యో మా ఆయన చూడు ఎంత ఎంత అడ్జస్ట్ అవుతున్నాడో, కాఫీ ఆయన పెట్టుకోవడం నేర్చేసుకున్నాడు. ఓకే, అది అయిపోద్ది.